పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోబు గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోబు తన దైనందిక ఆత్మీయ జీవితములో ఓ మహత్తరమైనటువంటి నిబంధనను జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధానములో మనవి చేస్తూ ఉన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును. కన్నులతో నిబంధన. వాస్తవానికి మనమంతా ఒక నిబంధన చేస్తాం. ప్రభు చెంతకొచ్చినప్పుడు ప్రభు కొరకే జీవించాలని ఆశ కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ ద్వారా బాప్తిస్మం నేను తీసుకుంటానయ్యా, పొందుతానయ్యా, ఇక మీదట నుంచి నేను నీ కొరకే జీవిస్తాను, ఈ లోకములో నీ మహిమ కొరకే బ్రతుకుతాను అని ఒక నిబంధన మనం చేశారా? మీరు చేశారండి? నా వరకైతే నేను చేశాను. ప్రభువా, గత రోజుల్లో తెలియక బహుభయంకరమైనటువంటి ఘోరమైన పాపములలో జీవించిన వాడను. నిన్ను తెలుసుకున్నాను, నీ కార్యాన్ని నేను అనుభవించాను. ఇక మీదట 2001వ సంవత్సరముల ఇక మీదట నేను నీతోనే జీవిస్తాను అని ఒక నిబంధన చేశాను. 2002 మార్చ్ 9వ తారీఖున ఆ రోజును మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ నిబంధనతోనే ప్రయాణము చేస్తున్నా. మీరు కూడా చేశారు. నిబంధన లేకుండా ప్రభువులో జీవించడానికి ఎవరైనా ముందుకు వచ్చారండి? మీరు వచ్చినా సేవకులైనటువంటి వారు లేక నేనైనా ఖచ్చితంగా మీకు చెబుతాను, నాన్న, అమ్మా, అయ్యా, మీరు ఇన్ని రోజులు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మీరు మారు మనసు పొందామని, పాప క్షమాపణ పొందామని, బాప్తిసం పొందుటకు మీరు ఇష్టపడుతున్నారు కనుక ఇక మీదట మీరు అలా ఉండకూడదు. మీరు ఒక నిబంధన చేసుకోనండి, ఒక తీర్మానం చేసుకోనండి, ఒక స్థిరమైన నిర్ణయానికి రండి అని సావకునిగా ఉన్న నేనైనా, సేవకులు ఇతరులు అయినా వారు ఖచ్చితంగా నిబంధన చేయిస్తారు.
అలాగున భక్తుడైనటువంటి యోబు కూడా నిబంధన చేశాడు. మనం ఆయన కొరకు చేస్తామని, నీ కొరకు జీవిస్తామని నిబంధన చేశాం. అయితే ఇక్కడ అంటాడు భక్తుడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని. ఎందుకు కన్నులతో నిబంధన చేసుకున్నాడు? అసలు కన్నులతో నిబంధన చేసుకోవాల్సిన అవసరం ఉందా? కన్నులతో నిబంధన చేసుకుంటే ప్రయోజనం ఏంటి, ఫలితం ఏంటి అన్న సంగతులను మనం ఈ పూట ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో సంచరించుచున్నటువంటి రోజుల్లో అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి పరలోకపు సంబంధమైనటువంటి మాటల చేత, ఉపదేశము చేత, వాక్యము చేత బోధిస్తూ వచ్చారు, చెబుతూ వచ్చారు. అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతి కూడా చెప్పాడు. అదేంటంటే, మత్తయి శుభవార్త తీయండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదామండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడిదిన అయితే నీ దేహమంతయు చీకటిమై ఉండును. యోబు భక్తిపరుడు, ఎందుకు నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని కనుక నేను కన్యకను చూడను అన్నాడు అంటే, యేసు ప్రభు చెప్పిన మాట. కన్ను దేహానికి దీపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేహానికి దీపం కన్ను. ఇంట్లో దీపం వెలిగించకపోతే ఏమవుతుందండి? అంతేగా, చీకట్లో ఎవరన్నా ఇంట్లో ఉంటారా? దీపము వెలిగించాలి. కరెంట్ ఉండాలి, లేకపోతే దీపం వెలిగించాలి, లేకపోతే కొరవత్తి వెలిగించాలి, లేకపోతే ల్యాంప్, ఏది ఏమైనా వెలుగు లేక దీపం అన్నది ఎడ ఉంటే ఆ ఇంటికి వెలుగు. కాస్త తిరగటానికి, కాస్త మన పనులు చేసుకోవటానికి మనకు సులువుగా ఉంటుంది. అదే కనుక దీపం పెట్టకపోతే ఆ ఇంటిలో చీకటి ఆవరించి ఉంటుంది. అంతేనండి. చీకట్లో ఏమైనా కనపడుతుందా? కనపడదు. ఒకరోజు అంటే పర్వాలేదు, ఇక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం, నెల, సంవత్సరం ఆ ఇంట్లో దీపం పెట్టకపోతే సంవత్సరం తర్వాత ఆ ఇల్లు డోర్ తీసి చూడండి, నువ్వు బాగా ఊడ్చి, బాగా వినాయిల్తో, ఆయిల్తో, ఈ ఆయిల్తో కడిగి, బాగా మంచిగా పెయింట్ వేసి, లోపల బాగా ఈ మధ్య వచ్చింది కదండి, 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి అదే రెడీమేడ్ స్మెల్ వచ్చేది పర్ఫ్యూమ్ అని ఇంట్లో పెట్టుకుంటారండి. 10 నిమిషాలకు ఒకసారి అది క్లిక్ అయితే అంటేనే దాంట్లో నుంచి పర్ఫ్యూమ్ వస్తుంది. అది ఆ ఇంటికి సువాసన కలగజేస్తుంది. దానికి టైమింగ్ ఉంటుంది. 10 నిమిషాలు, అర్ధ గంట, గంట మనం కూడా దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది పెట్టినా సంవత్సరం తర్వాత పోయి చూడండి,
ఎట్లుంటుందండి? అంత బూజు పట్టేసి ఉంటుంది, దుమ్మంతా పట్టేసి ఉంటుంది, చూడ్డానికి బహు అసహ్యంగా ఉంటుంది. ఎక్కడ ఆ చేయి పెట్టినా ఆ మట్టి అతుక్కపోతుంది, ఆ మన్ను, ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ భయంకరమైనటువంటి దోమలు, ఈగలు, అక్కడ ఏవేవో పెంట, ఇక చెప్పాలంటే చాలా చాలా కదండి. మనకు తెలిసి విషయాలండి. దీపం పెట్టకపోతే అలా అవుతుంది. అయితే ఈ దేహం అనే ఇల్లు కూడా దీపం అనే కన్ను దేవుడు దీపములాగా అనుగ్రహించాడు. హల్లెలూయా. మత్తయి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నవాడు ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే, అర్థమైందా? మనమే ఆయన ఇల్లు అని చెప్పడానికే నేను ఆ వాక్యాన్ని మీకు చూపించాను. ఇంటికి దీపం ఏ విధంగా అయితే ఉపయోగకరంగా ఉంటుందో, పాడవకుండా, ఇల్లు బూజు పట్టకుండా, మసిపడకుండా, లేకపోతే పెంట చేరకుండా, గలీజ్గా ఉండకుండా ఏ విధంగా అయితే ఆ దీపం ఉపయోగపడుతుందో, మన ఇల్లు అనే ఈ దేహమునకు ఉపయోగపడేది దీపం అనేదే కన్ను. ఈ దీపం అనే ఈ కన్ను మనకు తేటగా ఉంటే ఈ దేహం అనే ఇల్లు హాయిగా, మంచిగా, శుభ్రంగా, పరిశుభ్రంగా, మంచిగా ఉంటుంది. ఈ దేహం అనే ఇంటికి కన్ను అనే దీపము సరిగా లేకపోతే, ఆ దీపము వెలగకపోతే, ఆ దీపము ఆరిపోతే, ఆ దీపం అనే కన్నే లేకపోతే ఈ దేహానికి అంతా కూడా చీకటి, లేదా ఆ ఇంటికి చీకటి ఉన్నట్లు. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేహమునకు దీపము కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. కన్ను గినక కాస్త చెడినదైతే దేహమంతా కూడా అది విషయం. ఈ కన్ను చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ కన్ను చాలా డేంజర్. నువ్వు చాలా భక్తిపరురాలవే, నేను కాదని చెప్పను. కానీ ఈ కన్నున్నాయే, ఎందుకంటే మనం కళ్ళు తెచ్చుకొని నడుస్తాం కాబట్టి, వెలుపలికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, బయటికి వెళ్ళినా, పనులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, సావుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంతే కదా. మనం వెలుపలికి వెళ్ళినప్పుడు అలా బజార్కి వెళ్తున్నాం అనుకోండి, వాల్ పోస్టులు చూస్తాం, అందులో అశ్లీలమైన దృశ్యాలు చూస్తాం, ఇంకా వగేరా ఎన్నెన్నో లోకంలో జరిగే పలు రకాలమైనటువంటి చెడ్డవి కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే చూచినప్పుడు వెంటనే, అంటే ఉద్దేశపూర్వకంగా చూసేది కాదు, తెలియకుండా నువ్వు వెళ్తున్నావండి, బజార్కి వెళ్తున్నావు, సినిమా వాల్ పోస్టర్ ఉంది, దాన్ని నన్ను చూసింటో గోడ కాబట్టి అక్కడ భయంకరమైన దృశ్యం కనపడుతూ ఉంది, ఇక సరే నా ప్రభానికి స్తోత్రం, ఆయన క్షమించని వెళ్ళిపోవడమే. అలా కాకుండా ఏ సినిమా ఏంది కన్ను కనపడ, బాబు ఏ సినిమా ఇది, ఎవరు హీరోయిను, ఇంకా అదే పనిగా చూడడం అన్నది తప్పు.
ఈ కనులు చెడును చూడడానికి కాదు, ఈ చెవులు చెడును వినడానికి కాదు, ఈ నోరు చెడ్డ మాటలు మాట్లాడడానికి కాదు, ఈ కాళ్ళు చేతులు చెడుకు నడవడానికి కాదు, ఈ చేతులు చెడు పనులు చేయడానికి కాదు, ఈ దేహము చెడ్డ క్రియలకు నిలయము కాదు. ఈ దేహములో ఉన్న అవయవాలు దేవుని మహిమపరచాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, నీ దేహము దేవాలయం. ఆ ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను. ఈ దేహం అనే ఈ ఆలయం అనే ఇల్లును నీట్గా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలి. అంటే నీకు దోహదపడేది ఇంటికి దీపం అన్నట్లుగా ఈ దేహానికి నీ కన్నే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నే. ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయం ఉంటుంది. లేదా నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. అందుకోసమే యోబు, నా దేహము చీకటిగా ఉండడానికి వీలు లేదు, నా దేహము దేవుణ్ణి మహిమపరచకుండా ఉండడానికి వీలు లేదు, నా దేవుణ్ణే మహిమపరచాలి, నేను వెలుగుగానే జీవించాలి, వెలుగుమయమై ఉండాలనుకొని నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుంది గనక ఈ కన్నికను నేను ఎలాగ చూచెదను అని పలుకుతున్నటువంటి లేఖనం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం కూడా ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాం. ఈ జీవిత యాత్రను, దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం ప్రభులో. మరి నీ కన్ను చెడినదై ఉందా, తేటగా ఉందా? నీ కన్నులతో నీవు నిబంధన చేసుకున్నావా? ప్రభుతో నిబంధన చేసావు, మంచిదే. ప్రభువా, నీకోసం నేను జీవిస్తా, నీకోసమే నేను బ్రతుకుతా, యేసయ్యా నీలోనే నేను జీవిస్తా, మంచిదే. అయితే ఈ రోజున నేను ఎస్పెషల్లీ నీ కన్నుతో నువ్వు నిబంధన చేయాలి. ఎందుకోసమంటే ఈ కన్ను ఈ దేహానికి దీపము కనుక ఈ దేహము చీకటిమయమై కాకుండా వెలుగుమయమై ఉండాలంటే ఈ కన్ను తేటగా ఉండాలి. ఈ తేటగా ఉండాలంటే నీవు దేవునితో నీ కన్నుల ఆధారముగా నిబంధన చేసుకోవాలి. దేవా, ఈ కన్ను ఇక నిన్నే చూడాలి, ఈ కన్నులు నిన్నే చూడాలి, నీ ముఖ దర్శనాన్నే చూడాలి, నీ వెలుగునే చూడాలి, నీ సన్నిధిలోనే జ్ఞాపకం చేసుకుందాం, తేటగా కనబడనివ్వాలి. అందుకోసమే చాలా ఈ రోజుల్లో ఈ కళ్ళు చాలా చెడ్డరండి, కళ్ళు చెడ్డవి. ఒకసారి ఒక పెద్ద వృద్ధుడు కాళ్ళకు కాటికి చాపాడు, కాళ్ళు చాలా వయస్సు, నడవలేక నడుపుతాడు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి. చెప్పయ్యా, మీ ప్రార్థన విన్నపం ఏంటి? అయ్యా, నేను పలానా ఏరియాలో ఉంటా, రోడ్డు పక్కనే మా ఇల్లు, మా ఇంటి తర్వాత ఉమెన్స్ కాలేజ్ ఉంది, స్టూడెంట్స్ అలా పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు, నేను బయట కూర్చొని పేపర్ చూస్తున్నప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు ఎందుకయ్యా నా కన్ను అస్సలు నా అదుపుతలు లేదయ్యా, ఎందుకో కన్ను జుయి 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 అని లాగుతాయి. ఎంత వయసు ఈయనకి? ఈయన పెద్ద అనుకో, కాళ్ళకు కాటు చేయబోయే వయస్సులో ఏమండి కన్ను ఏం తాగుతానో లాగుతుందంట.
పోనీ మంచోడే నిజంగా చెప్పాలంటే ఆయన. ఎందుకంటే ఏ దేవుని దాసులకి వచ్చి చెప్పి ప్రార్థనలు చేయించుకోడు, బయట ఏ మాత్రం అవమానకరంగా కాకుండా కదా, మంచిది కదా. చాలామంది ఇవే పొరపాట్లు చేస్తున్నారు. అలాంటిది కాకపోయినా ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే సార్ ఇక కళ్ళు ఏది పడితే చూస్తూనే ఉంటుంది. మరలా ఉద్దేశపూర్వకంగా మరుసటి రోజు పొరపాటున ముందు రోజు చూసేయాలని అనుకోకుండా రెండోది మళ్ళీ అక్కడికి ఆ ఛానల్కి వెళ్ళిపోతుంది, ఆ నంబర్కే చెయ్యి. సెల్ తీస్తేనే కనబడుతుంది, డౌన్లోడ్ చేసుకొని ఒక అశ్లీలమైనటువంటి దృశ్యం. అట ఇంటి నొక్కితే లేక డిలీట్ చేస్తే సరిపోద్ది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చూసావా బాగుంది. అది ఒక్కటి చూస్తే పనిస్తాడు, పోనీయడు. మరలా వెంటనే ఐఫోన్ తోలికే ఒక 2 నిమిషాలు ఐఫోన్ తోలికే మరలా ఒక 4 యాడ్లు పడి ఉంటాయి. నీకు ఏది కావాలో ఎన్నుకో, ఇది కావాలంటే నొక్కు, వచ్చేస్తుంది. నిజంగా ఈ రోజున మరీ సెల్లులు వచ్చినాక చాలామంది చెడిపోతున్నారు. పట్టుమని 10వ తరగతి ఆయనకి సెల్లు కావాలి. ఇంకా సెల్లు ఉందంటే అన్నం కూడా అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు. అదేందో మరి పాడు రోగం అనిపిస్తుంది నాకైతే. రోగమే అది, అదొక పాడు రోగం. అందరికీ ఒక జబ్బు ఉంటుంది. అందరికీ శరీరం జబ్బు ఉంటే వీళ్ళకి సెల్లు జబ్బు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. సెల్ ఫోన్ నువ్వు ఉపయోగించుకో. నేను చాలా పర్యాలు చెప్పాను, సెల్ ఫోన్ నువ్వు ఉపయోగించుకో, సెల్లు నిన్ను ఉపయోగించుకోకూడదు. ఇక నెట్ ఆన్ చేసుకుంటే అంతే, అయిపోయాగా వీరి జీవితం అంతా ఆ నెట్లోనే, వలలోనే. నెట్ అంతే వలే కదా, వలలో వచ్చి వలలోకి పోతే ఇంకా బయటకు వస్తామండి. ఇంకా నెట్ ఆన్ చేసుకుంటే వల, ఇంకా వలలోనే గిలగిల కొట్టుకొని వస్తుంటారు, అదే చూస్తుంటారు, అదే చెప్తుంటారు. ఇదే అరే 12 అయింది, 1 అయింది, నిద్రపోవాలి, ఆఫ్ చేయరా, లేదురా, ఉదయం లేచినప్పుడు రాత్రి పండుకునేంత వరకు నీ సెల్లు కోలా, నీ టీవీ కోలా, నీ పిచ్చి ఏం పిచ్చిరా ఇది. నేను అంటాను, వాని పిచ్చేమో కానీ తల్లిదండ్రులు పిచ్చి మానుకోవాలి. తల్లిదండ్రులు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఈ పిల్లోడికి సెల్లు తీయొచ్చా, తెలి తీపియొచ్చా, సెల్లు తీపియకూడదా, అవసరమా అనవసరమా. ఏడుతున్నాడయ్యా, ఏడితే అన్నం నిల్లేదయ్యా, తినకపోతే ఎవరిని భయపిస్తాడు, ఉండు. సత్తనాడయ్యా, ఈరోజు అది అంటాడు, ఇంకొకటి అంటాడు. నా కూతురు, పెద్ద కూతురు డిగ్రీ అనగా బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ వెళ్ళే ముందు కొనిచ్చా. అది కూడా ఖచ్చితంగా అవసరము. అంటే ఎందుకని వాళ్ళకు కొన్ని వాటిలో ప్రాక్టికల్ చేసుకోవాల్సినవి దాంట్లో ఉంటాయి. నెట్లో వాళ్ళే చెబుతారు, వాళ్ళు ఖచ్చితంగా కావాలంటారు టీచర్స్. వాళ్ళకు ఉపయోగపడి ఉంటే 6వ తరగతి చదివాడు, 7వ తరగతి చదివాడు, 10వ తరగతి కూడా లేదు, అప్పుడే సెల్ కావాలి. వాడు 10 నిమిషాలు పని చేయడండి, 3 నెలలకు 700 రూపాయలు రీఛార్జ్ చేయడం చేస్తాడు. ఒక్కసారి నువ్వు సెల్ కొనిస్తావు, 10 రూపాయలు, 10,000 పోతే పోన్లే, 5,000 పోతే పోన్లేని. నెల రీఛార్జ్ ఎవడు చేస్తాడు? వానికి అన్నం పెట్టేదే ఎక్కువ. పోనీలే, ఆ సెల్ ఖర్చుకో, ఆ సెల్లుకో, పని చేసుకొని బ్రతుకుతాడులే, ఏదో 10 రూపాయలు నాకు ఇస్తాడని ఉందా? సెల్లు రీఛార్జ్ చేపిస్తావా లేదా పగలగొట్టమంటాడు మా సెల్లు. ఇది మళ్ళీ ఇదొక బిల్డప్. సెల్లు పగలగొట్టమంటావా? టీవీ కేసు కొడతా, మరి సెల్లు టీవీ 2 పోతాయి. రీఛార్జ్ బెదిరింపు.
వినకపోతే తల్లిదండ్రులు కొట్టడం. నేను చూస్తున్న విషయాలన్నీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నట్టువే, అంటే నేను చేసినవి కాదు, బట్ట చూస్తున్నవి. మాకెక్కడివి అప్పుడు సెల్లులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది వల నెట్టు సెల్లుకు వెళ్ళిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. నా బస్సులో పోతా ఉంటే చూడండి, ఇంక ఎవరు చూసినా ఈడొకటి పెట్టింటారు, ఇంక సెల్లు పట్టుకుంటారు. ప్రతి ఒక్క సీట్లు అదే అండి. ఏం పని. నేను అంటాను, అవసరమైతే చూడు, తప్పు లేదు. సెల్లు ఉండడం తప్పు కాదు, సెల్లు చూసుకోవడం తప్పు కాదు, ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ నీవు అనవసరంగా సెల్లు అక్కర లేకున్నా, ఆ సమయాన్ని చూడన అవసరం లేకున్నా, ఏమి మాటలు లేకున్నా సంసారం అంత సెల్లు కూడా చేస్తుంటారు వీళ్ళు. కొందరు చూస్తుంటారు. బాధపడకండి, ప్రేమతో నేను తెలియజేస్తున్నా, తగ్గించుకోండి. అది చాలా నువ్వు అనుకుంటున్నావు బానిసమైపోయావు. దాని నుంచి విడిపించబడాలి. సెల్లును నువ్వు ఉపయోగించు, సెల్లు చేత నువ్వు ఉపయోగపడాకు. అది దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడండి? మనకు ఉపయోగపడాలని ఇచ్చాడు, అంతే కదా. మనం ఉపయోగించుకుందాం, అంతేగాని అదే నిన్ను ఉపయోగించుకునే విధంగా చేసుకోవాకు. నీ జీవితం అలా ఉంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇంకా మరికొందరైతే ఇంకా ఏమండి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కనీసము సెల్లులు ఇంట్లో పెట్టేస్తారు. ఏదైనా మీటింగ్ లోకంలో ఉంటాయి కదండి, అధికారుల మీటింగ్లు అవి పక్కన పియోనుకో లేకపోతే ఆ పక్కన వాళ్ళ క్యాబిన్లోనో వాళ్ళ రూమ్లో పడేసేస్తారు. మనోళ్ళు ఇక ఆరాధనకు వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా, మీటింగ్లకు వెళ్ళినా, స్పెషల్ మీటింగ్లకు వచ్చినా, ఎప్పుడు చూసినా ఇంకా అది దగ్గరే ఉంటుంది ఏమని. అది ఇంకా అది లేదు, ఇంకా బతుకు లేదన్నట్టు. వాక్యం చెప్తుంటే ఇక్కడ సెల్లు చూస్తుంటాడు, పాటలు పాడుతూ ఉంటే ఏదో గెలుగుతూ ఉంటుంది. కళ్ళు చాలా చెడ్డవి, జాగ్రత్త. ఇవి దేనినంటే దేన్ని చూస్తే చెడిపోతాయి. పోనీ ఈ కళ్ళు ఒకటి చెడిపోయిందనుకో, దీన్ని తీసి పడేయచ్చు. బట్ అయితే ఈ దేహానికి దీపంగా పెట్టాడే కన్ను దేవుడు. కనుక సెల్ అయినా, టీవీ అయినా, లేకుంటే ఒకేలా అది సినిమా అయినా, వాల్ పోస్టులు అయినా, అశ్లీల దృశ్యాలైనా, అవి ఏవైనా సరే, అసహ్యమైనవి ఏవైనా, నీవు తుచ్చమైనటువంటి వాటిని ఈ కళ్ళతో చూసినప్పుడు తుచ్చమైనటువంటి కోరికలు అనేవి, తుచ్చమైనటువంటి ఆ అభిలాష అన్నది ఈ హృదయంలోనికి వచ్చి పడుతుంది. అప్పుడు ఈ దేహమంతా కూడా ఆ తుచ్చమైన కోరికలు లేక ఆ తుచ్చమైన అభిలాషలు దేహాన్ని చెడిపివేస్తాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళతో దేవుని సన్నిధిలో నిబంధన చేయాలి. దేవా, నీతో నేను నా కళ్ళతో నిబంధన చేస్తున్నా. నేను కన్యకను ఎలా చూచేదను, నేను అశ్లీలమైన దృశ్యాలు ఎలా చూచేదను, అశ్లీలమైన పోస్టర్లు ఎలా చూసేదను, అశ్లీలమైన చెడ్డ దృశ్యాలను ఎలా చూసేదను, సినిమాలు ఎలా చూసేదను. జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని వదిలిపెట్టండి. ఒక మంచి మాట చెప్పిన యేసుప్రభుల వారి మాట అన్నమాట పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. చాలా వరకు పాపం అంటే ఏదో అనుకుంటారు. చూడు ఒక మాటనా, నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల అమ్మ 5:28 మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు చూసారండి,
యవనస్తులు, పురుషులు, ప్రాముఖ్యంగా స్త్రీలు కూడా, ఎందుకంటే పురుషులను చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన చూపు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. నీ ఇంట్లో నీ భార్యను చూసిన చూపే పక్కన చూడకూడదు. ఆ చూపు వేరే. నీ చెల్లి, నీ అక్క, లేక మన వారు ఏ చూపుతో చూస్తున్నామో మనం అందరినీ కూడా అదే చూపుతో చూడాలి. అక్కడ అంటాడు చూడండి, ఏమంటాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే వెంటనే ఏం లేదు, అట వెళ్తున్నప్పుడు మనసులో కేవలం చూసి, ఆ అందాన్ని చూసి, ఆ సౌందర్యాన్ని చూసి అబ్బా అంటేనే మనసులో కూడా అనుకుంటానే పాపం చేసిన వాళ్ళం మనం. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి దేవుని బిడ్డ, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, జూదమాడలేదు, త్రాగలేదు, ఏదో ఒకరిని పొరచలేదు, నరహత్య చేయలేదు, లేకపోతే నేను ఏమేం చేయలేదులేండి అని అనుకుంటారు. కానీ నువ్వు ఎవరు ఇంట్లో వాళ్ళు చూడకపోయినా ప్రభు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుబాటంగా నిన్ను చూస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, వెలుపలికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, పనులు చేస్తున్నప్పుడు చూస్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు చూస్తున్నాడు, స్కూల్కు వెళ్తున్నప్పుడు చూస్తున్నాడు, ఉద్యోగాలు వెళ్ళిన చోట చూస్తున్నాడు, సేవకు వెళ్ళే టైంలో చూస్తున్నాడు, సేవ నుండి తిరిగి వచ్చే సమయంలో చూస్తున్నాడు. ఏ సమయమందైనా నిన్ను అనుక్షణము కూడా చూస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. నన్ను ఎవరు చూడలేదనుకుంటే, పిల్లిలాగా పొరపాటు పడితే నీకు నష్టం కలుగుద్ది అన్న విషయాన్ని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే అంత చిన్నది కేవలం ఆదానికి అన్నారంటే, ఇక మనం ఏ బలహీనతో, ఈ కన్నుతో ఎన్ని రకాలుగా మనం ప్రభువులో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసి, ఈరోజైనా ఒక్కసారి గ్రహించి, ఈ దేహానికి అనగా ఈ ఇంటికి దీపం నా కన్నే గనుక ఈ కన్ను ఇదిగో నా దేవునికి నిబంధన చేస్తున్నా. ఇక మీదట నా దేవుని పనినే చూడాలి, దేవుణ్ణే చూడాలి, మంచినే చూడాలి, మంచినే చెయ్యాలన్న ఒక దృక్పథంతో, ఒక నిర్ణయంతో మనం గనుక ముందుకు వెళ్ళేవారమైతే నిజంగా ప్రభు అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆ మాట నేను ప్రేమతో తెలియచేస్తున్నాను అలా అంటే, దావీదు గారు ఉన్నారు కదండి, భక్తుడు దావీదు గారు ఉన్నారు కదా, ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్ళక, యుద్ధం భూమిలో సైనికులందరూ యుద్ధం చేస్తుంటే ఈయన ఎక్కడున్నాడంటే ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి మీద మిద్దె మీద ఉన్నాడు. అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఈయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన కన్నులు కిందికి చూస్తాయి. చూడంగానే ఒక స్త్రీ ఆడ స్నానం చేస్తూ ఉంది. స్నానం చేసిన చూశాడు, పొరపాటు ప్రభువానికి స్తోత్రం, దేవాన్ని క్షమించని వెళ్ళిపోయింటే బాగుండిండేది. ఇక అందులో ఒక్కసారి క్షమాపణ కోరుకొని అయిపోయింది. అయితే ఈ కన్ను చెడ్డది కదా, నేను అందుకనే చాలా జాగ్రత్త చూసుకోవచ్చు, చాలా చెడ్డది ఇది. ఈ కన్ను చూసేసరికి మోహం వచ్చేసింది లోపల, అంటే దేహంలో కూడా మోహపు చూపు వచ్చేసింది, మోహం వచ్చేసింది. ఆ మోహం రాగానే కబురు పంపించాడు, ఆమెతో శయనించాడు, పాపములు పడిపోయాడు. దానికి కారణం అంతే కదండి, కన్నే కదా. అంతటి ఘోర దుష్కార్యమైనటువంటి ఆ దుష్కార్యాన్ని చూశాడు కనుక కన్నుతో పాపాన్ని
చేయాల్సి వచ్చింది. కనుక అదే ఆ కన్ను జాగ్రత్తగా ఉండింటే నిజానికి అలా ఉండేదండి. అయితే అలా అయిపోయిన తర్వాత ఇది చాలా దుర్మార్గం, ఈ దుష్కార్యం, ఇది చాలా దేవునికి అసహ్యమైందని చెప్పేసి ఒక మాట పలుకుతున్నాడు భక్తుడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 37వ వచనం. 119:37 వచనం. ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, మనం వ్యర్థమైన వాటిని చూడకుండా, ప్రయోజనము లేని వాటిని చూడకుండా, పనికి రాని వాటిని చూడకుండా, మనకు ఎందుకు ఉపయోగము లేని వాటిని చూడకుండా, దేవా నా కన్నులను నీవు త్రిప్పివేయి అని మనం ప్రభువును అడగాలి. అనుక్షణం అడుగుతున్నాడు. దావీదు చేసినది పొరపాటు అదొక్కటేనండి తన జీవితంలో. వచ్చి వాక్యం వింటావా లేకపోతే వెళ్ళిపోతావా? ఏమండి? ఒక్కటే ఒక్క పొరపాటు ఆయన జీవితంలో. తర్వాత ఎంత ఇష్టంగా దేవునికి ఉన్నాడంటే, ఎందుకని ఇదిగో ఇలా ప్రార్థన చేశాడు. దేవా నా ప్రభువా నా కన్నులతో ఇదిగో నేను పాపం చేశాను, చూడరాని దుష్కార్యం జరిగించాను. ఇదిగో నా కన్నులు అటువంటి వ్యర్థమైన వాటిని దేనిని చూడకుండా నా కన్నులను నీవు త్రిప్పివేయే. నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? దురాశ వైపు చూస్తున్నాయా? దుర్మార్గత వైపు చూస్తున్నాయా? పాడు చీకటి ఆ వైపు చూస్తున్నాయా? లేక తుచ్చమైనటువంటి ఆ కోరికల వైపు చూస్తున్నాయా? లేక ఎటు పడితే అటు నీ కనులు చూస్తూ నీ దేహాన్ని చెడిపివేస్తున్నాయా? ఈరోజైనా దేవా నా ప్రభువా నా కన్నులను నువ్వు త్రిప్పివేయి, ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా మంచి వాటిని చూచేటట్లుగా ప్రభువా నా కన్నులను తేటగా చూసే విధంగా మీరు సహాయం చేయండి అని ప్రార్థన ఇలాగా ఉండాలండి. లేకపోతే మన దేహం చెడిపోతుంది, చీకటి అయిపోతుంది. చీకటి అంటే పాపం, చీకటమయం అయిపోతుంది. ఇవన్నీ లేకుండా కొందరు ఏం చేస్తారంటే పక్కనున్న పక్కింటి వల్ల కొన్ని వస్తువులు చూసి ఏమండి ఎంత బాగుందో, ఎంత కాస్ట్లీ తెచ్చాడో అలా ఆయన చూడు. ఫ్రిడ్జి నువ్వు తెచ్చినావు ఒక సింగిల్ డోర్ది, నీ బతుకు ఇంతే. పక్కింట్లో 2 డోర్లది మంచిగా ఉందని కళ్ళు ఇవి చెడిపోయింది అప్పుడే. పక్కింటాన చైన్ వేసుకుందంటే నువ్వు ఉండవు, నీ బతుకెందుకు? ఆయన చూడు, ఆ ఎక్కను చూడు, ఆ గొలుసు చూడు, కనుబడితే చెడిపోతుంది. కొందరు వాటిని చూసి ఆ ఇంట్లో ఉన్నది మాకు లేదు, మా ఇంట్లో ఉన్నది వీళ్ళకు లేదు, వాళ్ళకు ఉన్నది నాకు లేదు అని ఈ కంటతో చూసిన దాన్ని బట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంట్లో గలిబిలైపోతున్నారు. భయపడవాకు, దేవుడు ఏ సమయం లేదు అని నీకు ఇస్తాడండి. మనకి ఇస్తారు, మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు పిలిచింది. మనకి ఇవ్వాలంటే ఒక్కొక్కటి మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, దేవుల్లో మనం పడుతున్న శ్రమను బట్టి, వాటిని బట్టి ఎంతవరకు మనం కష్టపడుతున్నామో, ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నామో, ఎంతవరకు మనం పని చేస్తున్నామో, ఎంతవరకు నమ్మకం ఉంచామో, ఎంతవరకు దేవునిపై ఆధారపడి ఉన్నామో వాటి ప్రకారంగా దేవుడు నీకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు, ఇస్తారు. ఇతరుల పక్కింట్లో లేక వేరే ఇంట్లో లేక వీటిని చూసి నీ కన్నులను చెడిపి వేసుకొని అనవసరంగా నీ కుటుంబంలో నువ్వు గలిబిలి పట్టవాక, తద్వారా గొడవలు తెస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రభువా వాళ్ళకి ఇచ్చినావు, నిజంగా నీకు కృతజ్ఞతలయ్యా. నువ్వు ఇచ్చే దేవుడు, నాకెప్పుడు ఇస్తావో ఆ సమయం వేచి చూస్తాను.
దాని కొరకై నేను కనిపెట్టుకుంటాను, ప్రార్థిస్తాను, కష్టపడతాను, ప్రయాసపడతాను. మనోడు ఏం పని పాటలా. నేను ఇప్పుడే సెల్ గురించి చెప్పిన, సెల్ కోసం పోయినావు పక్కనేసేయి. దేవుని సన్నిలో ఉన్నప్పుడు నా ఇసిరి పడేయండి అయ్యా పక్కన. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున చాలా 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 లోపల, ఎందుకంటే చూస్తారే ఒకలాంటి చూపు మనకు పడిపోతుంది. ఏంది మనల్ని తక్కువ అంచనా వేసుకుంటారేమో, లేకపోతే మనల్ని ఈ ఇంట్లో ఈ వస్తువు లేకుంటే ఏమవుతుందేమో అని దేవుడు సహాయం చేస్తారు. నీకు కావాలంటే ఇస్తానండి, మనకు కావాలంటే ఇస్తాను దేవుడు. అయితే నీ కన్నులు మాత్రం నువ్వు తేటగానే ఉంచుకోవటానికి దేవునితో నిబంధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విధమైన వ్యర్థమైన వాటిని చూడకుండా, పనికిరాని వాటిని చూడకుండా అనుదినం నువ్వు అడుగుతూనే ఉండాలి, ప్రభువా వీటిని చూడకుండా నా కన్నులను నువ్వు తేటగా ఉంచుము. మరి కొందరు ఉంటారు, ఎవరినైనా ప్రభువా క్షమించండి, బాబు, అయ్యా, అమ్మా, ప్రభువుని నమ్ముకో, దేవుడిని నమ్ముకో. యేసయ్య నిజమైన దేవుడు, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు ఎంతో సిలువలో త్యాగం చేసిన దేవుడు, నమ్ముకో అంటే వాళ్ళు నమ్ముకున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే పనులు నీకు తెలుసా? వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసా? దేవుని నమ్ముకొని ఇట్లనా? మేము అలా ఉండలేము, దేవుని నమ్ముకోం. ఎవరి వైపు చూస్తున్నారు వీళ్ళు? వాళ్ళైన మనుషులే కదా. మనసుల వైపు చూసి కళ్ళు చెడి కొట్టుకుంటున్నారు, దేహాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. అరే ఆయనైనా ఇంకొకరైనా నేనైనా మనం అంత మనుషులమే. ఆయనైనా నువ్వైనా నేనైనా మనం చూడవలసింది దేవుని వైపే. దేవుణ్ణి చూడాలి మన కళ్ళు. వాడేదో పొరపాటు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, ఆ చర్చికి పోతున్నా ఇలా చేస్తున్నాడు, అందుకు నేను కూడా చర్చికి అట్లా రాలేను, కాబట్టి నేను నమ్ముకోను, నేను రాను అంటే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? వానిలో ఉన్న బలహీనతను చూస్తున్నాయి. దేవుణ్ణి చూడు, దేవుళ్ళ కాస్త అయిన బలహీనత కనపడుతుందేమో. అదే కంటితో దేవుని చూడు. ఒకవేళ నన్ను చూసినా కొన్ని కోణాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా తెలుసో తెలియకనో నీకు బలహీనత కనపడొచ్చేమో, కానీ నా దేవుణ్ణి చూస్తే, మన దేవుణ్ణి చూస్తే మనకు ఎక్కడ కనపడదా. అందుకని దేవుడే మనకు మాదిరి. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ముందున్నోళ్ళు, ఆ సంఘానికి ఈ సంఘానికి వాటికుడు, ఇక్కడ తిరిగేటోళ్ళు, వాళ్ళు తిరిగేటు, ఆ సేవకుడు ఈ సేవకుడు అవసరమా? వాళ్ళ సేవకుడు అండి. అయినా సేవకుడు అయితే కన్ను బాగుండాలి కదా. కన్ను బాగలేకపోతే సేవకుడు అయితే సేవకుడు కాకపోతే ఏంటి? దేవునికి కన్ను బాగున్నాడు కావాలి. అందుకు ఆ కన్ను బాగా ఉంటే ఈ దేహం బాగుంటుంది కనుక బాగుంటాడు. నువ్వు సేవ చేస్తున్నావా, వాక్యం చెప్తున్నావా, పాటలు పాడుతున్నావా, లేక ప్రభు కోసం ఏం చెప్తున్నావా కాదు. దేవుని వైపు చూసి దేవుని మాదిరికరమైన జీవితాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నదే మన అసలైనటువంటి విషయం. అందుకోసము మనం ఏం చేయాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండగా, ఎటువంటి వాటిని చూడకుండగా, ఏ వ్యక్తుల వైపు చూడకుండగా, ఏ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూడకుండగా, ఏ ఇరుపక్కన కానీ పక్కన కానీ వెనుక కానీ ముందు కానీ చూడక మన కనులు దేవుణ్ణే చూడాలి. పైనుంచి కిందికి చూసిన కనులు ఏమయ్యాయి? పాపంలో పడిపోయా? దావీదు గారు. లోకం వైపు చూసిన కన్నులు, సీమోను పేతురు ఏమైపోయాడు? మునుగపోయి సాగాడు. యేసయ్యా ప్రభువా. ఆ కన్నులు ఎక్కడ చూశాయి? సముద్రం వైపు చూసాయి కనుక మునిగిపోయాడు.
యేసు వైపు చూసేంతవరకు హాయిగా స్తోత్రం చెల్లింతో పాట పాడుకున్నట్టుగా వచ్చినాడు. ఎట్లా ఆరిన నేలలో మంచి సిమెంట్ రోడ్డు మీద వచ్చినట్టుగా వచ్చినాడు. ఎప్పుడైతే ఇది నిజమా అనుకున్నట్లుగా ఆ కళ్ళు ఎక్కడవే యేసు ప్రభు మీద ఉండాల్సిన కళ్ళు పక్కకు పోయినాయి, సముద్రం వైపు చూశాడు. తప్పిమని మీద సంసోను కన్నులు దెలీలను చూసాయి, ప్రతిష్టతను కోల్పోయాడు. లోతు భార్య ఎక్కడ చూసింది? వెనక్కి తిరిగి చూసింది. వామ్మో, ఎంత బంగారం ఉందో, ఎంత డబ్బు ఉందో, ఇన్ని కాస్ట్లీ వస్తువులు, ఇంత మంచిగా ఎంతో పొలము, ఇంత సంపాదించుకున్నాం, ఇంత బాగా గూడు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఇంత ఉంది, ఇంత ఆస్తిని వదిలిపెట్టి నేను వెనక్కి తిరిగి చూడుకున్నామంటాడే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి తిక్కి చూసింది. చూస్తే ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. నీ కనులు దేవుణ్ణే చూడాలి, దేవుని మంచి కార్యాలనే చూడాలి, దేవుని మంచి పనులనే చూడాలి, దేవుని మంచి బిడ్డలనే చూడాలి. అలాగా మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన వాటిని ఏవైనా మనం కన్ను చూస్తుంటే ఇప్పుడైనా త్రిప్పివేయి ప్రభువా, నీకు స్తోత్రాలు. నేను వ్యర్థునైపోకుండా, నేను కిందికి చూడకుండా, కిందికి చూస్తే పందిలాగా పాపములో పడిపోతాను, ఇదిగో పక్కకు చూస్తే ప్రతిష్టతను కోల్పోతాను, ఇదిగో వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాను, ఇదిగో లోకం వైపు చూస్తే సముద్రంలాగా, అలల వైపు చూస్తే, కష్టాల వైపు చూస్తే నేను మునిగిపోతాను. వద్దు ప్రభువా, నా కన్నులు నిన్నే చూడాలని మన కన్నులు దేవుణ్ణి చూడగలిగితే, తేటగా చూడగలిగే విధంగా ఉంటే, అలాగ నిబంధన చేసుకుంటే మన జీవితం ఎంతగానో పరిశుద్ధంగా, పవిత్రంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా వినరండి, కొందరు వినరు. కొంత వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్ని మార్లు చెప్పు, ఎన్నిసార్లు చెప్పు, ఎన్ని పర్యాలు మాట్లాడు, దేవుడు ఎంత ప్రేమతో మాట్లాడినా, కొన్నిసార్లు ఎంత కఠినంగా గద్దించినా, కొన్నిసార్లు ఎంతగానో హెచ్చరించినా వారి జీవితాలు మార్చుకోరు. వాళ్ళ బతుకు అంతేగా. వాళ్ళని ఏమంటారంటే, పేతురు అంటాడు పరిశుద్ధ గ్రంథముల నుంచి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి, త్వరగా ముగిస్తాను. వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, అంధులు లేని వారి మనుషులను వరకొలుపుచు లోభిత్వమునందు సాధకము చేసుకొనబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయ్యారు. ఇక్కడ రాయబడింది మానలేని కన్నులు. అక్కడ వ్యర్థమైన వాటిని చూసే కన్నులు, ఇక్కడ మానలేని కన్నులు. ఇక మానవంట కన్నులు. అలాగా మానలేని కన్నులు శాపగ్రస్తమైనటువంటి వారు శాపగ్రస్తులు అని బైబిల్లో రాయబడింది. ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు మానలేకపోతున్నావు, అలవాటు పడ్డారేమో. ఎన్నిసార్లు చెప్పినా ఇది మామూలే అని అనుకుంటున్నావు, ఈ వాక్యం ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇది మామూలే అనుకుంటున్నామేమో. ఎన్ని పర్యాయాలు మనం దేవుడు గద్దిస్తున్నా కూడా వినకపోతున్నామేమో. మానలేని కన్నులు నీకు ఉన్నాయా? ఈరోజు పులి స్టాప్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని వింటున్నా, వెలపట కూర్చొని నువ్వు వింటున్నా, నీవు మానలేని కన్నులతో ఉంటే ఈరోజైనా దేవుని సన్నిధిలో నీ కన్నులతో నిబంధన చేయి. నీ శాపగ్రస్తము నుండి విడిపించబడు. నీ ఆశీర్వాదము లేని పరిస్థితుల నుంచి విడిపించబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మానలేని కన్నులు కలిగినటువంటి వారు శాపగ్రస్తులు. అందుకోసమే ఆయన అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్నికను నేను ఎలాగో చూచేదను అంటూ, అదే యోబు అంటాడు 31వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతామండి.
31వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుదాం. చకచక నేను ముగిస్తాను. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల దేవునికి స్తోత్రం. సమయం అయింది, మీరు చదువుకోండి. అక్కడ చక్కగా రాయబడింది, నన్ను న్యాయమైన త్రాసులో నా దేవుడు చూచునుగాక అంటూ పలుకుతూ చక్కగా రాస్తూ వచ్చినాడు. ఏంటంటే నా కన్నులు ఏదైనా పొరపాటున చూసి ఉంటే నాకు కూడా అట్లనే జరుగునుగాక, నా కన్నులతో ఏదైనా అలా చూపు చూసి ఉంటే నాకు కూడా అలా జరుగునుగాక అంటూ చివరికి ఒక బలమైన ఎవ్వరు సాహసించని ఒక మాట చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఒకవేళ పొరుగు భార్యను లేక పక్కింటి భార్యను లేక ఇతరులను అలాగున నేను తిరుగలి విసిరి ఉంటే నా భార్యతో కూడా ఇతరులు తిరుగలి విసురుదుగాక. బా, ఒక భార్యే కాదు, ఒక భర్తే కాదు, ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే దాని అర్థం ఏంటని, మనం ఏ చూపుతో మనం చూస్తున్నామో మనల్ని కూడా బయటికి వెళ్ళినప్పుడు మన అక్క చెల్లెళ్ళ చూపు మనం చూస్తే మన చెల్లెళ్ళను మన అక్క చెల్లెళ్ళను కూడా వాళ్ళు అదే చూపు చూస్తారు అదే అండి. అర్థమైందా? దాని అర్థం చెప్తున్నా. మనము వేరే ఆయన భార్య వెళ్తున్నప్పుడు మన భార్యలో చూస్తేటండి, వారు కూడా నీ భార్యను లేక మన భార్యను వాళ్ళ భార్యలాగా చూస్తారుగా ఈ మా అని దాని అర్థం. నేను అంటే క్లియర్గా మీకు అర్థంగానే చెప్తున్నా. కనుక చాలా జాగ్రత్త, మన కన్నులకి మనము చాలా జాగ్రత్త నిబంధన చేసుకోవాలి. ప్రభువా, వ్యర్థమైన వాటిని నా కన్నులు చూడకుండా త్రిప్పివేయి, పాపము మానలేని కన్నుల నుండి నన్ను అయ్యా విడిపించు. వెనకటి పాప జీవితమును తలంచుకుంటూ ఒకవేళ గుడితనములు ఉన్నానేమో నన్ను విడిపించు, రక్షించు. పాపం చేయి, ప్రార్థన చేయి, పాపము మాని ప్రార్థన చేయి. నీ కన్నులు ఎలా చూస్తున్నాయో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడే వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయాలని, పాపము లేని కన్నులు మానవేయాలని కన్నులు తీసివేయమని ప్రార్థన చేయి. మరికొందరు ఇక పూర్వాన్ని తలంచుకుంటూ వెనకటివి తలంచుకుంటూ ఆ జీవితం ఇప్పుడుది కాదులే, నాది ఎప్పుడుదో కాబట్టి ఏం కాదులే, ఒక్కప్పుడుది కాబట్టి ఏం కాదులే అని కొందరు ఆ తప్పుల మీద తప్పులు, పాత తప్పుల మీద ఇంకొక తప్పు, ఇంకొక తప్పు, ఇంకొక తప్పు, ఇంకొక పాపం, ఇంకొక పాపం పాసిపోతుంది. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, ప్రభు సన్నిధిలో ఈరోజైనా మనం నేర్చుకుందాం దేవుని వైపు చూసి. అందుకని దేవుడు అన్నాడు, ఇదిగో నీ కన్నులు నా వైపే చూడాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, విశ్వాసమునకు కర్తయగు దేవుని వైపే మనం చూస్తూ, మన కన్నులు చూస్తూ ఓపికతో మన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెములో ముందుకు వెళ్ళాలి, పరిగెత్తాలి. ఒకవేళ నీ కన్నులు పక్కకు చూసో, వెనుకకు చూసో, పైకి చూసో, కిందికి చూసో, ఇంకొక చోటు చూసి ఉంటే ఒకవేళ నీ దేహం అంతా బూసిపట్టో, మసిమాయో, చీకటిమయమయో, లేకపోతే అది నీ అదుపులో నీ దేహం లేకపోతే ఈరోజైనా ప్రభు నీతో మాట్లాడుతుండగా, మనతో మాట్లాడుతుండగా ఒక క్షణం ప్రభువా నేను పాపినంటూ ఈ యొక్క పాపము మానలేని కన్నులు నాకొద్దు. అందుకనే దేవుడు అంటాడు, ఏమంటాడో తెలుసా అండి, ఇదిగో నా కన్ను ఒకవేళ ఒకటి అభ్యంతర పరిచింది అనుకో, దీన్ని తీసేయి, నాకు వద్దు, దీన్ని తీసేయి. ఒక కన్నుతో పరలోకానికి పోతా నాకు మంచిది, శ్రేష్టం. ఈ కన్నుతో పాపము చేసి నేను పరలోకానికి వెళ్ళలేను, ఈ కన్ను లేకుండే నేను వెళ్తా అని బైబిల్లో చక్కగా రాయబడింది. కనుక తేటగా మన కన్నులు ఉండాలి, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్ను తిప్పివేసేటట్లు ప్రార్థన చేసుకోవాలి. పాపము మానలేని కన్నుల నుండి విడిపించబడటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి.
లేక జరిగిపోయినటువంటి వెనక ఉన్నటువంటి పరిస్థితులను ఒకవేళ స్మరిస్తూ అది నిన్ను అట్లే వెంటాడుతుంటే దాని నుంచి విడిపించబడటానికి దేవుని సహాయాన్ని అడగాలే. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నీ కన్నులు ఆయనతో నిబంధన చేస్తే నీ కన్ను తేటగా కనబడేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ దేహమునకు కన్ను దీపము గనక ఈ దేహం కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే వెలుగుమయమై ఉంటుంది. మంచిగా ప్రశాంతంగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ఇష్టమైన దేహంగా దేవునికి ఆలయంగా దేవుడు నివసించే యోగ్యమైన ఇల్లుగా ఉంటదే. లేకపోతే పాడైపోయిన ఇల్లు అయిపోతుంది, చెడిపోయిన ఇల్లు అయిపోతుంది, చీకటి పడిన ఇల్లు అయిపోతాయి. చీకటి పడిన ఇల్లు అయితే అది భయంకరంగా శూన్యకి కూడా అసహ్యంగా దయ్యాలు తిరిగేది. ఇంకంతే దయ్యాల కొంప అంటారు కదా, అలాగ దయ్యాల కొంపకు లీనమైనట్టుగా ఈ దేహం మార్చబడతాయి. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేహము దీపము కన్నై ఉన్నది కనుక ఈ కన్నులతో భక్తుడు నిబంధన చేస్తున్నాడు. మనం కూడా ఈ పూట చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. ఓ వండర్ఫుల్గా నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివే. వారు వీరు అని పక్కింటి వారు లేకపోతే ప్రదేశంలో ఉన్నవారు మా కళ్ళలో ఉన్నవారని చూసి నీ కళ్ళతో నీకు నీవు హాని తెరుచుకోవద్దు. ఒకవేళ ఇవి మానలేకపోతున్నానని పదే పదే పునరావృతమవుతుందా? మానలేని కళ్ళు తీసి ప్రభువా విడిపించు ప్రభువా వాటి నుంచి అని ప్రార్థన చేయి. లేదు భవిష్యత్తు జరిగిపోయిన సంఘటన అని చెప్పేసి ఒకవేళ అనుకుంటున్నావా, దాన్ని తీసి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సాయం చేస్తా. ప్రేమ కలిగిన మా దేవుడా నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకు కృతజ్ఞతలు. వాక్యం ప్రకటించిన నేనైనా విన్న నీ బిడ్డలు ఇక్కడున్న వారైనా వెలుపట ఉన్నవారైనా ఎందరైతే విన్నారో ప్రభా యేసు నామములో ప్రతి కన్ను నీతో నిబంధన చేసి తేటగా ఉండేటట్లుగా దేహమంతా వెలుగుమయమై ఉండునట్లుగా మీరే సహాయం చేసి మానలేని కన్నుల నుండి విడిపించి వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేసి పూర్వము జరిగిన సంగతులను తలంచి కూలిపోకుండా వాటిని వదిలిపెట్టి నీ సన్నిధిలో నీ కొరకే జీవిస్తూ నీ రాజ్యములో ప్రవేశించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్.